పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప రాబోతుంది. పుష్ప 2 December 5th. సో ఎలా ఉండబోతుంది సార్? ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుందా? ఎన్ని కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే అంటే దాని మీద అంచనాలు పెరిగిపోయాయి కదా. 2000 crore క్లబ్లోకి వెళ్ళాలి అనేది వాళ్ళ టార్గెట్. అంటే ఆల్రెడీ ఒక 15,000 crores అది ఉంది. ఈ రోజుకి బాహుబలి 2 ఉంది. దాన్ని బ్రేక్ చేయాలి అనేది ప్రోగ్రామ్. దాన్ని బ్రేక్ చేసి 2000 crore క్లబ్లోకి ఎంటర్ కావాలి. తద్వారా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయాలి. పుష్ప 1తో ఆయన ఒక చరిత్ర క్రియేట్ చేశాడు. అవును సార్. అంటే కలెక్షన్ వైజ్ కాదు కానీ ఒక తెలుగు హీరో అంటే నేషనల్ అవార్డు తీసుకున్న మొదటి తెలుగు హీరోగా ఒక చరిత్ర, ఒక రికార్డు అతని పేరుతోనే ఉంటుంది. అవును సార్. రేపు ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా తెలుగులో నేషనల్ అవార్డు తీసుకున్న మొదటి తెలుగు హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అనే పేరే వస్తుంది. కాబట్టి తెలుగు సినిమాని 2000 crore క్లబ్లోకి తీసుకెళ్ళినటువంటి మొదటి హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అని అనేలాగా చరిత్రని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా ఆ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటున్నాడు. రిలీజ్ అయిన తర్వాత కానీ చెప్పలేము అది ఏ ప్లేస్కి వెళ్తుంది అనేది. కాకపోతే ట్రైలర్ ప్రామిసింగ్గానే ఉంది. మొన్న పాట్నాలో వాళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే ప్రామిసింగ్గానే ఉంది. డెఫినెట్గా ఆ లెవెల్కి వెళ్తుంది సినిమా అనే హోప్నిచ్చింది. కానీ కంటెంట్ ఎలా ఉంది సినిమా అనేది చూడాలి. రెండోది చాలా ప్రొవోకింగ్గా ఉంది అది. ఆ ట్రైలర్ ప్రొవోకింగ్గా అంటే జనాలు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అని రచ్చగొట్టేదిగా ఉంది. పాట్నా ఈవెంట్ కూడా అలాగే ఉంది. ఈవెంట్ జరిగిన తీరు అలాగే ఉంది. స్టేజీ కూడా అలాగే ఉంది. డాన్స్ మీద ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటలు కూడా చాలా ప్రొవోకింగ్గానే ఉన్నాయి. సో ఒక ఎనర్జెటిక్ వాతావరణంలో ఆ ఈవెంట్ జరిగింది. రెండోది తెలుగు సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ ఇప్పటివరకు బాంబేలో ఒక చిన్న ఈవెంట్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి వచ్చేసి హైదరాబాదులోనూ మరొక చోట ఒక ఈవెంట్ చేయటం ఇలా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇది ధోరణి మారి వాళ్ళు గేమ్ చేంజర్కి లక్నోలో చేశారు. అవును సార్. వీళ్ళు ఇక్కడికి వచ్చారు, పాట్నాకు వచ్చారు. ఈ ధోరణి చూస్తే అంటే పుష్ప ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నేను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటాడు. అవును సార్. ఆ డైలాగ్ ప్రకారం చూస్తే భవిష్యత్తులో తెలుగు సినిమా ఈవెంట్స్ న్యూయార్క్లోనూ లేకపోతే మెల్బోర్న్లోనూ ఎక్కడో సిడ్నీలోనూ లేకపోతే మరొక చోట మాస్కోలోనూ జరిగే ప్రమాదం కనిపిస్తోంది. అయితే దీనికి ఒక మైనస్ ఉంది అని అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ చిరంజీవి ఫ్యాన్స్ వార్ నడుస్తుంది. అంటే మొత్తం రెండు ఫ్యామిలీస్కి ఏమైనా అయ్యిందా లేదంటే అసలు ఏం జరిగింది అనేది మొత్తం ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు సార్ ఒక రకంగా. అల్లు ఫ్యామిలీ ఆ బ్రాండ్ వాళ్ళు విడిగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రోజున కొత్త కాదు, చాలా కాలం క్రితమే. అంటే అల్లు అర్జున్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న రోజుల్లోనే ఆయనకు సంబంధించిన సినిమా రిలీజుకు ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ తొలి దశలో కనిపించారు. అవును సార్. తర్వాత కనిపించడం మానేశారు. అది ఏ కారణం చేతైనా కావచ్చు, వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి రాకపోయి ఉండొచ్చు. కానీ అభిమానుల నుంచి నినాదాలు వచ్చేవి, ఎందుకు రాలేదు అని. దానికి కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు ఒక ఈవెంట్లో అల్లు అర్జున్. అవును అవును. రియాక్ట్ అయ్యి దీనికి నేను సమాధానం చెప్పను, ఇక్కడ ఈ సినిమాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు, ఈవెంట్ ఇలాగే జరుగుతుంది, మీరు గోల ఆపండి అన్న టోన్లో రియాక్ట్ అయ్యాడు ఆయన. అప్పటి నుంచి మొదలైంది అది ఏదో గ్యాప్ ఉంది అనేది. గ్యాప్ అనేది ఉంది అని నేనైతే అనుకోవడం లేదు. అయితే ఎవరి ఉనికి కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ఎవరి గుర్తింపు వారిదే. అంటే చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చే నాటికే అల్లు అరవింద్ గారు నిర్మాతగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు ఆయన. అప్పటికి ఆయన బ్యానర్లో 4 శతదినోత్సవ చిత్రాలు ఉన్నాయి. చిరంజీవి 78లో ఎంట్రీ ఇచ్చాడు ఇండస్ట్రీకి. అప్పటికి దేవుడే దిగి వస్తే అనే ఒక శతదినోత్సవ సినిమా ఉంది గీతా ఆర్ట్స్కి, బంట్రోతు భార్య అనే ఒక శతదినోత్సవ సినిమా ఉంది, గౌరవం అనే ఒక శతదినోత్సవ సినిమా ఉంది శివాజీ గారిది.
బంగారు పథకం అని వాళ్ళ మొదటి సినిమా ఆ బ్యానర్లో. శివాజీ గారి డబ్బింగ్ సినిమానే, అది కూడా 100 రోజులు ఆడింది ఇక్కడ. కాబట్టి ఆయన ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ అప్పటికి. కాకపోతే ఆయన తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాతగా మారటం వెనకాల చిరంజీవి గారి పాత్ర ఉంది. వితౌట్ చిరంజీవి అరవింద్ గారు అగ్ర నిర్మాత అయ్యే అవకాశం లేదు. అలా ఆయన యుద్ధం ఆయన చేసుకుంటూ ఉండేవాడు. కానీ అగ్ర నిర్మాతగా మారటం వెనకాల చిరంజీవి గారి పాత్ర ఉంది. అలాగే చిరంజీవి గారి ఎదుగుదలలో కూడా అరవింద్ గారి సహకారం ఉంది. వీళ్ళిద్దరూ కూడా వేరువేరు రంగాల్లో ఉన్నారు. ఆయన ప్రొడక్షన్లో ఉన్నాడు, ఈయన యాక్టింగ్లో ఉన్నాడు. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ఎదిగారు. ఒకళ్ళ ఎదుగుదలకు ఒకళ్ళ తోడ్పాటును అందించుకున్నారు. అలా వాళ్ళని కృష్ణార్జునులు అని సంబోధించేవాళ్ళు చాలామంది. ఇది ఆ చరిత్ర. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి పిల్లలు ఒకే ఏరియాలో ఉన్నారు. ఇద్దరూ నటనా రంగంలోనే ఉన్నారు. ఒకే చోట ఉన్నప్పుడు ఖచ్చితంగా పోటీ ఉంటుంది, గొడవ ఉంటుంది. నటుడిగా ఎప్పుడైతే అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడో ఆ ఏరియాలో ఉన్న ఎవరితోనైనా గొడవ ఉంటుంది, స్పర్ధ ఉంటుంది. అవును సార్. అది వృత్తిపరమైన స్పర్ధ మాత్రమే. అది పవన్ కళ్యాణ్తో ఉన్న, చిరంజీవితో కూడా. అంటే నిన్న ఒక మాట అన్నాడు ఆయన అన్స్టాపబుల్లో. అవును సార్. ఎవరు పోటీ, నీకెవరు పోటీ, ప్రభాస? అవును సార్ అడిగారు. అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అన్నాడు కదా. ఆ డైలాగ్ రావటం అంటేనే నాకు స్పర్ధ ఉంది. అవును సార్. వృత్తిపరమైన స్పర్ధ మాత్రమే, కుటుంబపరమైన స్పర్ధ కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ లాస్ట్ బర్త్డేకి చిరంజీవి గారు సతీ సమేతంగా వెళ్ళి ఆశీర్వదించి వచ్చిన వీడియోలు చూసాం మనం. అలాగే వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఒక వ్యక్తి పెళ్లి జరిగితే 2-3 డేస్ బ్యాక్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఆశీర్వదించి వచ్చారు. ఆ వీడియోలు కూడా చూసాం. అయితే అల్లు అనేది ఒక బ్రాండ్గా డెవలప్ చేయాలి అనేది వాళ్ళు కాన్షియస్గా అనుకోవడం వల్లనే అల్లు స్టూడియోస్ అన్నారు. అలాగే ఇంకొకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చే నాటికే చాలా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన లేకపోతే సినిమాలు ఆడవేమో అనే పరిస్థితి ఉంది ఆనాటికి. హీరో ఎవరైనా అందులో అల్లు రామలింగయ్య గారికి ఒక క్యారెక్టర్ ఉండేది. రెండోది, ఆ రోజుల్లో ఒక ప్రచారం ఉండేది. అదేంటంటే అల్లు రామలింగయ్య గారు అమ్మాయిని చేసుకోవడం వలన చిరంజీవి ఇంత పెద్ద హీరో అయ్యాడు అని ఒక మాట సర్క్యులేషన్లో ఉండేది. జనాలు మాట్లాడుకునేవాళ్ళు. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి జనాలకి. అవును సార్. అందులో అన్ని వాస్తవాలు అవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు సుమన్ అరెస్ట్ ఉంది. సుమన్ని చిరంజీవి అరెస్ట్ చేయించాడు తన కెరియర్కి ఇబ్బంది లేకుండా అని కొంతమంది మాట్లాడేవాళ్ళు. దానిలో ఏమాత్రము వాస్తవం లేదు. అంటే సుమన్ కెపాసిటీ ఏమిటి, చిరంజీవి కెపాసిటీ ఏమిటి అనేది కనుక అంచనా వేస్తే ఆ టైంలో ఎంట్రీ ఇచ్చినటువంటి హీరోల్లో చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లోనూ నెంబర్ 1 హీరో. అంటే అతన్ని ఒక రకంగా ఆ టైం కోరుకుంది. చిరంజీవి మామూలుగా రాలేదు. ఆ టైంలో ఒక వ్యాక్యూమ్ ఉంది ఇండస్ట్రీలో. పెద్ద హీరోలు అందరూ 50 దాటిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరూ 60లకు వచ్చేసారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఆ తర్వాత వాళ్ళు 55లకు వచ్చేసారు, 50 రేంజ్కి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ టైంలో తెలుగు సమాజంలోకి టీవీలు వచ్చాయి, వీసీఆర్లు వచ్చాయి, ఇళ్లల్లోకి మైకేల్ జాక్సన్ వచ్చేసాడు, రాంబో లాంటి సినిమాలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇలాంటి కంటెంట్ తెలుగు తెర మీద చూడాలనుకుంటారు ఆడియన్స్. అలాంటి కంటెంట్ తెలుగు తెర మీద ప్రదర్శించగలిగినటువంటి హీరోలు లేరు. ఆ వ్యాక్యూమ్లోకి చిరంజీవి ఎమర్జ్ అయ్యాడు. కాబట్టి ఆ టైంలో తెలుగు తెరకు చిరంజీవి అవసరం ఉంది. అందుకని చిరంజీవి సంభవించాడు. అది ఆయనకు సంబంధించిన గొడవ. కానీ ఆయన మీద ఈ ప్రచారం ఉండేది, అల్లు రామలింగయ్య కూతురుని చేసుకోవడం వల్లనే పెద్ద హీరో అయ్యాడు. అది తప్పు. ఇది నేరుగా చిరంజీవి గారే ఒక ఇంటర్వ్యూలో అల్లు రామలింగయ్య గారిని అడిగాడు, మీ అమ్మాయిని చేసుకోకపోతే నేను పెద్ద హీరోని అయ్యి ఉండేవాడిని కాదు అంటారు చాలామంది, మీరేమంటారు అని. ఒకవేళ అదే మాట నిజమైతే నా మిగిలిన అల్లుళ్ళు కూడా పెద్ద హీరోలు అయి ఉండాలి కదా అన్నాడు ఆయన.
అవును సార్. వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా ఆయన అల్లుళ్ళు. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అల్లు రంగయ్య గారు అల్లుడే. మరి ఆయన డాక్టర్గా ఉన్నాడు కదా, హీరో అవలేదు కదా, అదే అన్నాడు ఆయన. కాబట్టి చిరంజీవి టాలెంట్ వలన చిరంజీవి అయ్యాడు. ఇప్పుడు దాదాపు అదే గొడవ. చిరంజీవి మేనల్లుడు కాబట్టి అల్లు అర్జున్ ఎదుగుతున్నాడు అంటున్నారు. ఆ రోజున అల్లు రామలింగయ్య గారి వల్లనే చిరంజీవి ఎదిగాడు అనేది ఎంత తప్పు, ఈ రోజున మెగా క్యాంప్ వల్లనే అల్లు అర్జున్ అనేది కూడా అంతే తప్పు. ఇక్కడ అల్లు అర్జున్ టాలెంటు, అక్కడ చిరంజీవి టాలెంటు వాళ్ళిద్దరిని పెద్ద హీరోలుగా ఎమర్జ్ అయ్యేలాగా క్రియేట్ చేసింది వాతావరణం. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ రెండు కుటుంబాల మధ్య వృత్తిపరమైన స్పర్ధ ఉంది, కానీ వాళ్ళకి కష్టం వస్తే వీళ్ళు వెళ్ళి నిలబడతారు, వీళ్ళకి కష్టం వస్తే వాళ్ళు వచ్చి నిలబడతారు. ఆ మేరకు ఉంది, ఆ రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్స్ డిస్టర్బ్ కాలేదు. ఇది కేవలం వృత్తిపరమైన స్పర్ధగా మాత్రమే చూడాలని నా విజ్ఞప్తి. ఇదేమైనా సినిమాకి ఎఫెక్ట్ ఇస్తుందా అనేది ఒక ప్రశ్న. లేదు, అది ఎఫెక్ట్ ఇచ్చే పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడం కోసమే అన్స్టాపబుల్లో మాట్లాడుతున్నాడు ఆయన.